కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 25వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో అస్పర్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన విజయవంతం కోసం జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. హెలీప్యాడ్, బహిరంగ సభా వేదికతో పాటు సంజీవిని ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్వయంగా పరిశీలించారు. సీఎం టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన, అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో మా కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. ఇది సీఎం ప్రోగ్రాంకి సంబంధించి ఇదంలో మనతో జిల్లా కలెక్టర్ గారు సిరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా పనులు పూర్తవుతున్నాయి, అప్పటికి ఎలాంటి భద్రతా చర్యలు కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ సంబంధించిన విషయాలు. ఓకే, అందరికీ నమస్కారం అండి. శనివారం కర్నూలు జిల్లాకి ఆనరబుల్ సీఎం గారు వస్తూ ఉన్నారు. మెయిన్గా సంజీవిని కార్యక్రమం ఓపెన్ చేయడానికి ఇక్కడ ఈ జిల్లాలో పిహెచ్సి విజిట్ ఉంటుంది. సో సంజీవిని ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి కాబట్టి పిహెచ్సి విజిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది కాకుండా ప్రజావేదిక, తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సంజీవిని ప్రోగ్రామ్ది పబ్లిక్కి అంటే మనకి ఇప్పుడు తెలుసు చాలా జబ్బులు వస్తూ ఉన్నాయి. హైపర్ టెన్షన్ పెరిగిపోయింది, డయాబెటీస్ పెరిగిపోయింది, క్యాన్సర్స్ పెరిగిపోయినాయి. దే బికేమ్ మోస్ట్ కామన్. సో లైఫ్ స్టైల్ చేంజెస్తో ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఒకవేళ కానీ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ కావాలి, అలాంటి డాక్టర్స్ ఇక్కడ మనకి ఒక విలేజెస్లో ఉండరు కాబట్టి, పిహెచ్సి లెవెల్లో ఉండరు కాబట్టి వాళ్ళకి కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తే బెటర్ అనేది ఒకటి ప్రివెంటివ్, రెండు ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకి ఏ రకమైన సూచనలు ఇవ్వాలి అనేది మెయిన్గా ఈ సంజీవిని ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా ఆరోగ్య రథం కూడా ఒకటి పెట్టుకుంటాము. అక్కడ అన్ని టెస్టులన్నీ చేయిస్తారు. లైక్ మనకి ఎల్ఎఫ్టీ, అలాగే లైపిడ్ ప్రొఫైల్, సిబిపి ఇవన్నీ కూడా టెస్టులు చేస్తారు. సో టెస్టులన్నీ అందుబాటులో తీసుకొని రావడము. మెయిన్గా ఏంటంటే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది బెనిఫిషరీస్తో. వాళ్ళ తాలూకా స్థితిగతులు ఎక్కువగా చూస్తాం మనం. మదర్స్ ఏంటంటే ఎక్కువగా ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పుడు ఒక మదర్కే బాధ్యత కాదు, అటు ఫాదర్కి అంటే హస్బెండ్కి, అలాగే వాళ్ళ ఇన్లాస్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద డిస్కస్ చేయడం కోసం ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు. ఇప్పటికే మీరు చూసుకుంటే హెలిప్యాడ్ అది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ప్రజావేదిక జర్మన్ హ్యాంగర్, అలాగే పార్టీ క్యాడర్ జర్మన్ హ్యాంగర్ కూడా కంప్లీట్ అయ్యింది. పిహెచ్సిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ది వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ అండి. బెనిఫిషరీస్ని కూడా మేము మొబిలైజ్ చేస్తాం ఆ రోజు. సో దానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇది చెప్తున్న పరిస్థితి. ఆయుష్మాన్ సంబంధించిన ఓపెనింగ్తో పాటు అదేవిధంగా ప్రజావేదిక కూడా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తవుతున్న నేపథ్యం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, ఆస్పర్ నుంచి.